సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఈ దినం చాలా ప్రత్యేకము. 4 సంవత్సరాలు ఒకసారి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా మంది పుట్టినరోజు చేసుకునే వారికి ఇది చాలా సంతోషకరమైన దినముగా చూడగలం. అనుదినము పరలోక కుటుంబ మందిర నిర్మాణ పనులు కొనసాగించబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికమైన వనరులు సమకూర్చబడలాగిన ప్రార్థన చేయండి, సహకరించండి. నేటి యొక్క సూచన మాట 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ లేఖనము మనము పరిశీలన చేస్తున్నట్లయితే ఎందుకు మాట్లాడుతుందో మనకు అర్థమవదు. కానీ నమ్మాలి, దేవుని యొక్క వాక్యము క్రీస్తు మాటలు. చాలాసార్లు ఈ ఉదయకాల సమయంలో మన ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేస్తున్న మనం ప్రార్థన చేస్తున్నామా, మనం వాక్యం చదువుతున్నామా అని ఆలోచన చేస్తాం. కానీ ఆయన కొన్ని విషయాలు పరిగణలో తీసుకుంటాడు. ముఖ్యంగా ఆయన ఆజ్ఞలు వెంబడించిన విషయంలో ఏంటంటే, నువ్వు చేసే ప్రతి కార్యములో ప్రేమతో చేయుడి. ఈరోజు ఒకవేళ మన చేసే పనులు ఏ విధముగా ఉన్నాయి, ఆయన ఆజ్ఞల ప్రకారము చేయగలుగుతామా? మనకిష్టమైన వారి పట్ల మన కార్యాలు బాగా చేస్తాం. మన తోచువారు ఒకవేళ వారికి మనం వ్యతిరేకంగా ఉన్నాం, మనం వేధించారు, బాధించారు, అలాంటి వారికి ఇప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం? లేదా ఈరోజు మనం చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో నమ్మకంగా చేయడానికి మనము ఏ విధంగా పూనుకుంటున్నాం? భక్తుడు సంఘం తెలియజేస్తున్నాడు, మీరు చేయ పనులని ప్రేమతో చేయండి. ఈరోజు మనకున్న ద్వేషాలు, మనకున్న వ్యతిరేకతను, మనకున్న ప్రతి ఒక్క అసహ్యతను మనం విడిచిపెట్టి ఆయన యొక్క ప్రేమలో కొనసాగాలి. ఈ యొక్క అలిపు దినం చాలా ప్రత్యేకము. మరలా ఒక 4 సంవత్సరాలకు రాదు. ఒకవేళ ఈరోజు తీసుకునే నిర్ణయం అంట చాలా ప్రాముఖ్యంగా ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు మనం చెప్పగలమా, ప్రభా నిజమే, నీ వాక్య సెలవిచ్చిన ప్రకారము నేను చెప్పాలని నీవు ప్రేమతో చేస్తాను. చాలా మంది వాళ్ళు బాధించవచ్చు. ఆ బాధ కంటే దేవుని యొక్క ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఆజ్ఞలు మాత్రమే వెంబడించినప్పుడే పరలోక రాజ్యాన్ని వెళ్ళబోతున్నాం. ఈరోజు ఆయన అప్పగించిన కార్యాలను ప్రేమతో చేయగలవా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి ఉన్నాను. నీ బిడ్డలైన వారి మీద జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క వాక్యముతో భద్రపరచండి, బలపరచండి, స్థిరపరచండి. అయినా వారు నేను ఏదైతే కోరుకుంటున్నారో ప్రతి కోరికలను మీరు నెరవేర్చబడుతుందేమో అనుకున్నాను. వారి యొక్క ఆశను సిద్ధింపచేయబడుతుందేమో అనుకున్నాను. ఇదిగో ప్రేమతో తలపెడుతున్న ప్రతి కార్యాలు మీరు నెరవేర్చి నీ కృపాక్షములతో నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువైన దేవుని పక్షముగా నిలబడండి. ఆయన మీ కార్యములు సఫలపరిచేయను గాక. ఆమేన్.